అడుగు మాత్రమే అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష దీంట్లో ఈరోజు మనం ఎన్టీపీసీ గ్రీన్ తీసుకొచ్చాం, బీపీసీఎల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం, విశాఖపట్నంలో డేటా సిటీ ఏర్పాటు చేస్తున్న ఆర్సిలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఏఎంఎన్ఎస్ ప్రాజెక్ట్ కూడా అధ్యక్ష మన ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. టాటా పవర్ పెద్ద ఎత్తున ఈరోజు రాయలసీమలో రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇంకా పక్కన నక్కపల్లిలో ఏకంగా బల్క్ డ్రగ్ పార్క్ కూడా మనం ఓపెన్ చేసాం. రైల్వే జోన్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఇంకా రిలయన్స్ సంస్థ ద్వారా కూడా ఈ సిబిజీ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఇవన్నీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను అధ్యక్ష సభ్యుల్ని. ఇవన్నీ కూడా ఎన్ని రోజులు అయింది అధ్యక్ష ప్రభుత్వం వచ్చి? 8 నెలలు. టీసీఎస్ అధ్యక్ష, టీసీఎస్ని నేను స్వయంగా చంద్రశేఖర్ గారిని కలిసి మీరు రావాలి విశాఖపట్నం అని చెప్పి ఈరోజు $1 million వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకా 2 నెలలు వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేస్తారు. వాళ్ళు భూములు కూడా చూపిస్తున్నారు అధ్యక్ష. మీరు క్యాంపస్ కట్టండి అని నేను బతిమలాడుతున్నా. వాళ్ళు దే ఆర్ రెడీ టు బిల్డ్ క్యాంపస్. ఈ 8 నెలలు ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష డిఎస్సికి వచ్చగల 16,347 పోస్టులతో డిఎస్సి ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చాం. దానికి టెట్ నిర్వహించాం. కాబట్టి సభ్యులు గమనించాలి, ఇది టెట్ నిర్వహించాం. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. విద్యాశాఖ మంత్రి కూడా నిరుద్యోగ యువకులకు హామీ ఇస్తున్నా. ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే డిఎస్సి నిర్వహించే బాధ్యత మేము తీసుకుంటాం, పారదర్శకంగా నిర్వహిస్తాం. 16,347 పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గౌరవ ఎమ్మెల్సీ గారు నన్ను అడిగారు ఈ అకాడమిక్ ఇయర్కి మీరు చేయాలి అని, ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చారు. నేను ఆ డైరెక్షన్ ని స్వీకరిస్తున్నా. ఈ అకాడమిక్ ఇయర్కి వీళ్ళు ఉపాధ్యాయులు వస్తారు సార్. ఎందుకంటే విద్యాశాఖ గురించి కూడా 2 మాటలు మాట్లాడతాం. అప్పుడు నేను చెప్తాను ఎందుకు ఇది కీలకమైందని. అంతేకాకుండా అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళాం అధ్యక్ష. మెంబర్స్ అందరికి మీరు నమ్మరు అధ్యక్ష, ప్రతి ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. నా ఆఫీస్ నుంచి ఒక ఓఎస్డి ప్రతి వారం ఫాలోఅప్ చేస్తున్నారు. మీరు ఇది చెప్పారు, ఇది అయింది, ఇది పెండింగ్ ఉంది, ఇది ఓకేనా, ఎక్కడ తేడా ఉందా అని వాళ్ళు తిప్పి అడిగే పరిస్థితికి వచ్చాయి అధ్యక్ష. ఇంకా డావోస్కి వెళ్ళాం. పెద్ద ఎత్తున ఆనాడు కూడా చెప్పాం ఇది బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రీఎస్టాబ్లిష్ చేయాలి. పెద్ద ఎత్తున మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఇస్ బ్యాక్, వీఆర్ రెడీ టు డూ బిజినెస్ అని చెప్పేదానికి వెళ్ళాం. అక్కడ అందరూ అడిగేది ఒకటే అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అధికారంలో రాకుండా గ్యారంటీ మీరు మాకు ఇస్తారా? అప్పుడే మేము వస్తాం. ఎందుకంటే బ్రాండ్ దెబ్బతినింది, మమ్మల్ని అందరినీ వేధించారు, మమ్మల్ని బాగా హింసించారు. ఆ గ్యారంటీ మీరు ఇస్తే మేము వస్తామని చెప్పే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. అందరు నన్ను అడిగారు అధ్యక్ష. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్, నా మినిట్స్ నోట్స్లో ఉంది అధ్యక్ష. అట్లా చేసాం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే పెన్షన్ గురించి అధ్యక్ష, పెన్షన్ గురించి మాట్లాడారు అధ్యక్ష. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంది అధ్యక్ష. కానీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెన్షన్ పెంచాం అధ్యక్ష. వృద్ధులకి 1000 రూపాయలు పెన్షన్, వికలాంగులకి 3000 రూపాయలు పెన్షన్ 6000 రూపాయలు చేశాం అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష ఎవరైతే బెడ్కి పరిమితం అవుతారో వాళ్ళు బయటికి దిగలేరో వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. ఒక్క పెన్షన్లోనే సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అది మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. అది 2వ హామీ, బాబు సూపర్ 6లో 2వ హామీ. సభ్యులుంటే వాళ్ళు ఉండాల్సింది లేరు, తెలుసుకునేవారు అధ్యక్ష. ఇంకో పక్కన గ్యాస్ అధ్యక్ష. మేము చెప్పే అధ్యక్ష ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం అధ్యక్ష. గ్యాస్ అనేది గ్యాస్ అయిపోయినప్పుడు వెళ్ళి గ్యాస్ ఫిల్ చేసుకోవాలి అధ్యక్ష. సింపుల్ లాజిక్. ఆంధ్ర రాష్ట్రంలో యావరేజ్ కన్సంప్షన్ ఆఫ్ గ్యాస్ ఇస్ అబౌట్ 3.2, 3.3 సిలిండర్స్ పర్ ఫ్యామిలీ అధ్యక్ష. అది మేము పరిగణన తీసుకుని హామీ ఇచ్చాం అధ్యక్ష. ఇప్పుడు గ్యాస్కి మేము హామీ ఇచ్చాం. ఈ రోజుకి 1,00,000 కుటుంబాలు సిలిండర్స్ ఉచితంగా తీసుకున్నారు అధ్యక్ష. 1,00,000 కుటుంబాలు. ఏమైనా టెక్నికల్ లోటుపాట్లు ఉంటే చెప్పండి, ఎందుకంటే నాకు కూడా వచ్చింది. మాకు ఆధార్ అనుసంధానం అవ్వలేదు, దానివల్ల మాకు డబ్బులు పడలేదంటే ఇమీడియట్ కరెక్ట్ చేశాం అధ్యక్ష. ప్రతి వ్యక్తికి అంటే ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3 ఇవ్వాలనేది మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. దానికి కట్టుబడినం, తప్పనిసరిగా చేస్తాం అధ్యక్ష. ఇంకో పక్కన అన్నా క్యాంటీన్ అధ్యక్ష. బొత్స గారు వెళ్ళిపోయారు అధ్యక్ష. ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా చేశారు. ఆయన ఇక్కడ కూర్చున్నారు, నేను అట్టు కూర్చున్నా. ఆనాడు ఏం చెప్పారు ఆయన మూసేసినప్పుడు? అక్టోబర్ నవంబర్ కల్లా ఓపెన్ చేస్తాం, నథింగ్ టు వరీ అని చెప్పారు. నాకు హామీ ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి రికార్డ్ తీయండి అధ్యక్ష. అక్టోబర్ నవంబర్ కల్లా మేము ఓపెన్ చేస్తాం. 5 సంవత్సరాలు పట్టించుకున్నాం. అన్నం పెట్టి అన్న క్యాంటీన్ మూసేశారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే 204 అన్న క్యాంటీన్ తిరిగి మళ్ళీ ప్రారంభించారు అధ్యక్ష. మళ్ళీ కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష, తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం. నో డిబేట్, నో డిస్కషన్, అమలు చేస్తున్నాం.
అధ్యక్ష ఇన్ని మాటలు మాట్లాడారు వాళ్ళు. గత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు తీసుకున్న అధ్యక్ష హామీలు అమలు చేసినాక ఇప్పుడు కంపట్లేదు. 2019లో గౌరవ సభ్యులు చెప్పినట్టు కేవలం 250 రూపాయలు పెన్షన్ పెంచారు అధ్యక్ష. మిగతా కార్యక్రమాలని 2020 ఏప్రిల్ మే ఆ టైంలోనే అమలు చేశారు అధ్యక్ష. మేము అమలు చేస్తామని చెప్తున్నాం, అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష కొన్ని నిర్ణయాలు ఏదైతే ప్రజలు వ్యతిరేకంగా ఉన్న నిర్ణయాలు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మేము రద్దు చేశాం అధ్యక్ష. మొదటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. రెండోది చెత్త పైన పన్ను వేశారు అధ్యక్ష. ఆ పన్ను రద్దు చేశాం అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు జియో 117 గురించి కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. నేను పాదయాత్రలో హామీ ఇచ్చాను, జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొంచెం వివరాల్లోకి నేను వస్తాను అధ్యక్ష. కానీ జియో 117 ఆల్టర్నేటివ్ రావాలంటే చాలా చర్చ జరగాలని ప్రతి ఫ్రైడే కమిషనర్ గారు యూనియన్స్ ని కలుస్తున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేను విద్యాశాఖ మంత్రిగా 5.5 గంటలు నాన్ స్టాప్ యూనియన్స్ తో కూర్చున్నా, చర్చించా. 99% ఆఫ్ ది ఇష్యూస్ వి రిజాల్వ్ దేర్. అక్కడనే 99% సమస్యలు పరిష్కరించారు. బొత్స గారు ఈరోజు లేరు ఇక్కడ, హౌస్ లో వెళ్ళిపోయారు, జంప్. ఆయన ఉంటే అడుగుంటారు మీరు ఎన్నిసార్లు కూర్చున్నారు యూనియన్స్ తో. ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఒక వ్యక్తి ఎన్నిసార్లు యూనియన్స్ కూర్చున్నారో ప్రశ్నించాలనుకున్నా ఆయన లేరు అధ్యక్ష. అధ్యక్ష ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోము. అగైన్ ఐ వాంట్ రీట్రేడ్, మేము ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఉపాధ్యాయులతో చర్చిస్తాం, ప్రజల్లో డిస్కషన్ జరగాలి. ఎవరైతే శాసనసభ్యులుగా సభ్యురాలుగా వచ్చారో వాళ్ళందరితో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయాలు అనేది మన ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. పీజీ ఫీ రీయింబర్స్మెంట్ ఎందుకు రద్దు చేశారండి? గత ప్రభుత్వం పీజీ ఫీ రీయింబర్స్మెంట్ రద్దు చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏకంగా మిడ్ డే మీల్స్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. తిరిగి అది మేము ప్రారంభించాం అధ్యక్ష. అధ్యక్ష పెద్ద పెద్ద మాటలు చెప్తారు అధ్యక్ష. టోఫల్, ఐబీ, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్తారు అధ్యక్ష. ఇక్కడ ఐ వాంట్ క్లారిఫై దట్ టుడే అధ్యక్ష. మీరందరూ నమ్మరండి, ఐబీకి ఎలాంటి డీటెయిల్స్ లేకుండా 15 కోట్ల ప్రాజెక్ట్ అప్పగిచ్చారు. 15 crores ఖర్చు పెట్టారు. ఆ రిపోర్ట్ చదివా. ఆడు ఎక్కడో స్కూల్ పెట్టడం కాదు, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ పైన ఫీడ్బ్యాక్ ఇచ్చేదానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. బొత్స గారు ఉంటే ఈరోజు ప్రశ్నించాడు. మళ్ళీ ఒక షార్ట్ డిస్కషన్ పెట్టండి అధ్యక్ష. విద్యాశాఖ పైన మనం అందరం చర్చించాలి అధ్యక్ష, ఎందుకంటే భవిష్యత్తు తయారు చేసేది విద్యాశాఖ అధ్యక్ష. అందుకే నేను కోరి తీసుకున్నాను అధ్యక్ష. టోఫల్ అట్ అయిపోయింది అధ్యక్ష. సిబిఎస్ఈ గురించి మాట్లాడుతున్నారు. నేనేం చెప్పాను? సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అనేది మేము పోస్ట్పోన్ చేస్తున్నాం. మేము సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. 3 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు నేను చెప్తాను, నేను కూడా సిబిఎస్ఈ ప్రోడక్ట్ని అధ్యక్ష. కానీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ చాలా టఫ్. నేను భారతీయ విద్యా భవన్లో చదువుకున్నాను. మాకు అక్కడ యూనిట్ టెస్టులు ఉండేది, సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్ అన్ని పెట్టుకుని మేము వెళ్ళేవాళ్ళం అధ్యక్ష. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఉపాధ్యాయులకి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వలేదు. ఎగ్జామినేషన్ మోడల్ మార్చలేదు అధ్యక్ష. దానివల్ల మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, మార్క్ టెస్ట్ నిర్వహిస్తే 90% మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు అధ్యక్ష. నాకు ఎక్కడ భయం కలిగిందంటే అధ్యక్ష, ప్రత్యేకంగా ఆడపిల్లలు ఫెయిల్ అవుతే సోషల్ ఇష్యూస్ వస్తాయి. చిన్న వయసులో పెళ్లి చేస్తారని భయపడ్డాను అధ్యక్ష. ఇప్పుడు విద్యాశాఖలో కొన్ని నిర్ణయాలు, సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు బాగా ఆచితూచి ఆలోచించి చర్చించి తీసుకోవాలి. నేను గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను అధ్యక్ష. ఇక్కడ చాలా మంది సభ్యులు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళు తెలుసు అధ్యక్ష. రోడ్ వేస్తాం వెరీ ఈజీ. నిర్ణయం తీసుకుంటే రోడ్ వేయాలి, డన్. ఉపాధి హామీ కింద